హాయ్ అండి. ఈరోజు బాబు గారే వచ్చారు కదా స్వయంగా ఈ నెల 7,000 పింఛన్ ఇవ్వడానికి. మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. నేను పెన్షన్ తీసుకుంటున్నాను, పెంచిస్తున్నారు, నాకు ఆనందంగా ఉంది. చిందేద్దాం గంతేద్దాం అనిపిస్తుంది. ఏం చేయమంటారు, నవ్వొద్దు. ఈ 5 సంవత్సరాల్లో బాబు గారి పరిపాలన ఎలా ఉండబోతుంది అంటారు? బాగుండాలని కోరుకుంటున్నాం, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం, రాజధాని ఇక్కడ కట్టాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ వచ్చి కాస్త ఈ రాజధాని డెవలప్ అయితే మాకు పిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తే మాకు వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయని అనుకుంటున్నాం. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? నారా లోకేష్ కోటేసి గెలిపించాం, ఇంకా అనుకునేదే ఉంది. ఏమనుకోమంటారు, మాకు మేలు చేస్తాడని అనుకుంటున్నాం. నారా లోకేష్ గారిని పప్పు అని కామెంట్స్ చేశారు కదా, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అవి అన్నీ జనరల్గా చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులంతా. ఇప్పుడు నువ్వు ఎంత మేలు చేసినా నీకు వ్యతిరేకత ఉంటుంది, ఉంటుందా ఉండదా? అది ప్రతి చోట ఉండేది, ప్రతి రాజకీయ నాయకుడు చేసేది. రాజకీయం అంటేనే బురద చల్లటం, ప్రజలకు మేలు చేయటం కాదు, బురద చల్లటం. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? తేడా ఏం చెప్తాం, జగన్ గారు పరిపాలించాడు, ఆయన పరిపాలన నచ్చలేదని ప్రజలు బాబు గారిని గెలిపించారు. ఇంకా దాని గురించి నేనేం కామెంట్ చేయగలను. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి నేనేం చెప్పలేను. ఆయన చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షుడు, ఆయనకు తోడుగా ఆయన నిలబడ్డాడు. వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు, చేయాలనుకుంటున్నారు. ప్రజలు కూడా వాళ్ళని ఆదరించారు, గెలిపించారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారు చెప్పింది, ఇద్దరు అభిప్రాయాలు ఏకమై అభివృద్ధిని చేయాలని కోరుకుంటున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ అండి.